హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈస్ మాన్సా. ఈ రోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వమణి బాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి. నవ్వండి బాగానే. సార్, అద్దంలో చూసి మనం అనుకున్న కోరికలు తీరుతాయి, అద్దంలో చూసి మనకు మనమే పదే పదే చెప్పుకోవడం వల్ల అనుకున్న కోరికలు తిరుగుతాయని అడుగుతున్నారు. జరుగుతుంది. పాజిటివ్గా ఉండాలి కదా. ఒక రోజు లేచినాను సార్, 2 రోజులు నిద్రపోయినాను సార్, మళ్ళీ 3 రోజులు లేచి అద్దంలో చెప్పినాను సార్ అంటే ఇలా కాదు. నేను చెప్పేసాను, ఎన్నో వీడియోలో కూడా చెప్తానే ఉంటాను. క్రమం తప్పకుండా 4 తర్వాత నిద్రపోకూడదండి. ఒక శక్తి ఆటోమేటిక్ వస్తుంది. నువ్వు నిద్ర లేచి చాలా మంది, కొంతమంది మీ ఇళ్ళ పక్కన కూడా చూడొచ్చు, పల్లెటూర్లు ఎక్కువ చూస్తున్నాను నేను. 4 తర్వాత నిద్రపోరు, 3 గంటల నుంచి కూడా కొంతమంది నిద్రపోరు. ఏదో ఒక మంచిగా ఆలోచించే వాళ్ళకి వాళ్ళు మంచిగానే పొత్తునే ఉంటారు. అయితే నెగిటివ్ పాజిటివ్ ఆలోచించే వాళ్ళు ఎక్కడ వేసిన గొంగడి అని చెప్పేసి అక్కడెక్కడ ఉంటారు. అంటే నిద్ర లేచి 4 తర్వాత క్రమంగా నీకేం కావాలన్నా సరే, నువ్వు ఏమన్నా ఉన్నా మిర్రర్లో నిలబడుకో. మిర్రర్ దగ్గరికి, అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కానీ ఫస్ట్ నీ గురించే చెప్పాలి. అంటే నీ గురించి గొప్పగా చెప్పుకోవడం, ఎనీ టైం చెప్పాలి. అంటే అక్కడ నిలబడి ఎంతసేపు చెప్పాలి సార్, దీనికి టైం అంతా ఏం లేవు. నీ గురించి చెప్పడానికి టైం ఏముండదే. ఇప్పుడు ధనవంతుడు 10 మంది కూర్చొని అని వాడు కూర్చొని ఉంటే అక్క మంచి అక్కర, ఆ అక్క మళ్ళీ మంచి అక్కర, తెలివైన అక్కర అని చెప్తుంటే అబ్బా అబ్బా అని ఎంతసేపు చెప్పినా చెప్పంటుండా. అప్పుడు నీ గురించి చెప్పడానికి ఎంత టైం ఎంత అవసరం లేదు. చెప్పుకో. గొప్పదానివి, అదృష్టవంతురాలివి, ధనవంతురాలివి, తెలివైన దానివి, అందగతిని. ఇప్పుడు మీరు రెడీ అయినారు, రెడీ చేసి వచ్చారు కదా, యాంకర్ చేయడానికి నా ముందు వచ్చారు కదా. ఎక్కడ రెడీ అయ్యారు మీరు? ఎక్కడ రెడీ అయ్యారు? అద్దంలోనే కదా. బాగా రెడీ అయ్యావు, డ్రెస్ వేసావు, ఇంటికి బాగా ఎట్లా కావాలన్నా అట్లా వేసుకున్నారు, మేకప్ చేసినారు. బాగుందో లేదని వెనక్కి తిరిగి చూసారు లేదా? డ్రెస్ బాగా వేసుకున్నాను, ఎక్కడ నలుగు ఉందని చూసుకున్నారు లేదా? చూసుకుని నేరుగా వచ్చేసారు. అంతే కదా మీరు చేసిందా? చాలా పొరపాటు కదేది. అంతా చూసుకున్నావు, మేకప్ వేసుకున్నావు, అక్కడ నిలబడుకుని ఒక అందగతి చూసినావా? ఒక అందగతి నిలబడుకోను నేను చెప్పి చూసావా? ఎవరైతే నువ్వే. ఏం పేరు మీ పేరు? ఏం మానస, ఎంత బాగున్నావా, సూపర్ గా ఉన్నావని ఒక్క ముద్దు పెట్టావా? పెట్టుకోగలిగినావా నువ్వు? పెట్లా. ఎన్వైరన్మెంట్ ఫీల్ అయిపోయింది అక్కడ. అంటే ఫీలింగ్ వస్తుంది అక్కడ. ఇప్పుడు బయట వస్తా ఉన్నావు, కెమెరామ్యాన్ లో లేక ఇక్కడ ఎవరు యాంకర్లు, వేరే జెంట్స్ ఎవరు ఎదురుకు వచ్చినారు నీ ఎదురుగా. మానస వాళ్ళు ఉన్నావు ఈ డ్రెస్ లో అంటే పక్కన ఒక నవ్వు వస్తుంది. మీకు వస్తుందే లేదా ఆ టైంలో? నేను అందంగా ఉన్నానంట, బలి ఉన్నానంట. ఆ అందం నీ గురించి నీకే తెలియనప్పుడు వాడు చెప్తేనే తెలిసింది నీకు. వాడు చెప్తేనే తెలిసింది. ఎంతసేపు రెడీ అయినా అక్కడ తెలియలేదు నీకు. అవును, నేను సూపర్గా ఉన్నాను, నాకేం తక్కువ, సూపర్గా ఉన్నాను, నేను హీరోయిన్ కూడా అవ్వచ్చు, హీరోయిన్ కన్నా గొప్పగా ఉన్నాను కదా అని అనుకోలేకపోయినావా? అంటే అనుకోవడంలో కూడా ఒక పిసరాడతారు, ఒక భయం. ఇప్పుడు అతను చెప్పిన తర్వాత కొంచెం ఫీలింగ్ వస్తూనే ఉంటుంది. నువ్వు నడిచి వస్తుంటే కూడా నేను అందం ఉన్నానంట, డ్రెస్ బలి ఉన్నానంట. అది నువ్వు కాదు, అక్కడ నవ్వింది కూడా నీ ఎన్వైరన్మెంట్. అంటే వాడు చెప్పినాడు నువ్వు అందగతే అని, బలి ఉన్నావు ఈ డ్రెస్సులో, బలి ఉంది నీ హెయిర్ స్టైల్ కానీ, అందంగా ఉన్నావు ఈ డ్రెస్సులు కానీ, సూపర్గా ఉన్నావు అనేసి అన్నప్పుడు నవ్వినావు. ఆ అర్థం వాడు చెప్పేదాకా నీకు తెలియకపోయింది. అలా ఉండకూడదు. నీ అందం, నీ తెలివితేటలు, నీ ప్రవర్తన ప్రతిదీ నీకు తెలియాలి. ఎందుకు పుట్టాము ఈ భూమి మీద? లేచినామా, తిన్నామా, నిద్రపోయినామా, లేచినామా, తిన్నామా, ఏదో ఒక పని చేసినామా, వచ్చి తిన్నామా, పడుకున్నామా, నిద్రపోయినామా, దీనికి పుట్టిందా? సాధించి, పిచ్చిగా సాధించి పిచ్చిగా అనుభవించడానికి పుట్టాం. అందుకే దీనికంతా పిరిగితనం, భయం పోవాలి. ఈ పిరిగితనం, భయం పోవాలంటే ఆ మిర్రర్ దగ్గర, అద్దం మరక దగ్గర మాత్రమే జరుగుతుంది. అందుకని అద్దం దగ్గర నిలవండి, డైలీ లేయండి, క్రమంగా లేయండి, పాజిటివ్గా మీ పనులు చేసుకోండి. అద్దంలో నిలబడి మీ గురించి పదే కొన్నాళ్ళు ట్రై చేయండి. డబ్బిచ్చి కొనమనలా, ఎవరు కాళ్ళు పట్టుకోమనలా, ఎవరి దగ్గర పోయి దహాన్ని అడుకోమనలా. నిలబడుకో, నీ ఇంట్లో నిలబడుకో. నీకు సిగ్గు ఉందా? రూమ్ తలిపేసాయి. ఎవరు లేదు, నీ భర్త వాళ్ళందరూ వేరే రూమ్లు ఉంటే, లేక మీ అమ్మ వాళ్ళు వేరే రూమ్లో ఉంటే, నువ్వు ఇప్పుడు నీకు అన్మ్యారీడ్ కదా, కలిపేసుకో, వేసుకునేసి చెప్పుకో నీ ఇష్టానికి. నీకు వినపడేటట్టు చెప్పాలి. నేను అందం ఉన్నాను, నేను అందగతిని, నేను గొప్పదాన్ని, నీ ఇష్టానికి పదే చెప్తా ఉండు. ఇలా డైలీ చెప్పడం వల్ల నీకు తెలియని ఒక అందం కూడా ఏర్పడుతుంది. తెలియని అందం కూడా వస్తుంది, ధైర్యం వస్తుంది. అన్ని నువ్వు అనుకున్నటువన్నీ నీకే తెలియకుండా ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. చూడండి, నా క్లాసులు ఉన్నాయి కదా, మంచి క్వశ్చన్ వేశారు. నా క్లాసులు తిరుపతి, బెంగళూరు, అనంతపూర్, కర్నూలు, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, భీమవరం, ఒంగోలు అన్ని సిటీలో ఉన్నాయి కదా. తిరుపతిలో ఒక ఫీడ్బ్యాక్ లో ఒక అతను చెప్పాడు ఈ మధ్యన. ఏమని చెప్పాడు? ఏంటి గురువు గారు అద్దం దగ్గర నిలబడి ఇలా చెప్పుకుంటే మీకు ఏదో ఒకటి మంచి జరుగుతుంది, ఇలా అనుకున్నట్టు జరుగుతుంది అంటున్నారు. ఏంది పిచ్చి, అర్థం లేదు, మనం గురించి మనం చెప్పుకునేది అనుకున్నాడంట నా వీడియోలు చూసి. సరే, ఈయన ఒకరోజు నిద్రలో ఏం చెప్పాలని ట్రై చేయమంటున్నాడు, ఒకసారి చెప్తే చూస్తే బాగుంటుంది అని లేసేసినాడంట. 4 గంటలకి లేచి గమ్మురు అద్దం దగ్గర నిలబడుకొని నేను ధనవంతుని అన్నాడంట. ఏమన్నాడా? అద్దం దగ్గరికి వెళ్ళి నేను ధనవంతుని అన్నాడంట. బాగా చెప్పలేదురా, బాగా చెప్పాలి, బాగా స్టడీకి నిలబడి బాగా చెప్పుకోవాలి అనుకున్నాడు. కొంచెం స్టడీకి నిలబడి నేను ధనవంతుని అన్నాడు. ఇది కూడా బాగాలే, కొంచెం గట్టిగా చెప్పుకోవాలి, బాగా నిలబడేసి ఇటు నిలబడుకొని నేను ధనవంతుని అన్నాడంట. ఎక్కడ వాళ్ళు అక్కడ లేసేసినారు.
వీడు ఎప్పుడు గట్టిగా ధనవంతుడు అన్నాడో ఎక్కడ వాళ్ళు అక్కడ లేచేసినాడు, వీడు బుడుగు మరి పడకలు పోయి ముసుకేసుకునేసినాడు, పడుకునేసినాడంట. ఎందుకంటే ఏంది అందరు లేచేసినారు, నేను ధనవంతుడు అంటే ఏదో ఉంది ఏదో అనిపించింది నాకు, పడకేసేసినారు. ఎవరు ఇక్కడ ధనవంతుడు అన్నారు అందరూ తీసుకున్నారంట. అప్పుడు అనిపించిందంట వాడికి ఆడ పడకలో ఏదో ఉంది దీంట్లో. ఉందంటే ఉంది, లేదంటే ఎప్పటికి లేకుండా పోతుంది. వచ్చిందంటే వచ్చేస్తుంది, బాగా పట్టుకోవాలి. లేదనేది మర్చిపో, ఉందని నటించు, వచ్చిందని నటించు. ఆటోమేటిక్ ఎలా వస్తుంది ఎలా జరుగుతుంది మీరే ట్రై చేయొచ్చు. కాబట్టి అద్దం దగ్గర నిలబడి ఎనీ టైం నువ్వు ఎప్పుడైతే పదే చెప్తుంటావో ఏదైనా సాధించడానికి ధైర్యం అంటే పిరికితనం పోయి ఆ ధైర్యం వచ్చేస్తుంది. నీలో ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది, నీ మీద నీకు నమ్మకం ఏర్పడుతుంది. పదే చేయాలి, ఒక రోజుతో కాదు. ఎన్ని రోజులు చేయాలి సార్ అనే క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా నాకు ఈ వీడియో చూసినారంటే రోజులే లేదు. దినము డబ్బు వస్తే వద్దంటారా? దినము డబ్బు వస్తే మీకు వద్దంటారా? అంటే దినము చెయ్యి అని అర్థం. నేను అప్పుడెప్పుడు నేర్చుకున్నా సంవత్సరాల తరబడి. నా శ్వాస భూమి మీద ఉన్నంత కాలం ఈ సబ్జెక్ట్ మాత్రం ఎట్టి పరిస్థితిలో నా శ్వాసతో కూడా తీసుకొని పోతా. మళ్ళీ నెక్స్ట్ బర్త్ కూడా కావాలి నాకు. ఇది ఇంతటితో కాదు. ఇప్పుడు డబ్బు అని పాటలు కూడా పట్టించా, పాడమన్నా పదే డబ్బుల గురించి చెప్పన్నా. ఈ జన్మకే కాదు ఇది, ఈ జన్మలో నువ్వు బాగా ఉండేదాన్ని అంత పోయి కొంచెం అనుభవిస్తావు, బాగా సమస్యలన్నీ పోయి హ్యాపీ. మళ్ళీ నెక్స్ట్ బర్త్ బాగా డబ్బున్నవాడు ఇంట్లో పుట్టించుకోవచ్చు. మన ఆత్మకి అంత బలం ఏర్పడుతుంది, పుట్టిస్తుంది డబ్బు ఉన్నది. కాబట్టి పదే ఈ అర్థం వరకు మిర్రర్ వరకు ట్రై చేయండి. మీ కోరికలు నెరవేర్చుకోండి. పిరికితనాన్ని భయాన్ని తరిమి కొట్టేయండి. ధైర్యాన్ని అందాన్ని అన్ని పెంచుకోండి. ఓకేనా? ఈ రోజు అప్రిపేషన్ నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా లేచి అర్థంలో నా గురించి నేను గొప్పగా చెప్పుకొని నాలో ఉన్న పిరికితనాన్ని భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని పెంచుకొని నేను సాధించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా కృతజ్ఞతలు, అర్థానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.